యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. నేను ఈరోజు శ్రీ జగన్నాథ్ స్వామి దేవాలయం చూపిస్తాను. ఇది హైదరాబాద్‌లో బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో ఉంటుంది. ఇది 2009లో నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర కూడా జరుగుతుంది. ఇంకా ఈ గుడి వచ్చేసి కళింగ కల్చరల్ ట్రస్ట్ వారికి సంబంధించినది. గుడి వెనక భాగం అన్నమాట. మేము ఎంటర్ అయ్యింది గుడి వెనక భాగం నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. అంటే హనుమంతుడి గుడి, గణేశుడి గుడి, ఇంకా శివుడి గుడి అలా చిన్న చిన్న గుళ్ళున్నాయి చుట్టుపక్కల. ఇది పెద్ద స్థలంలో కట్టారు. ఇది వచ్చేసి మెయిన్ గుడికి ముందు భాగం అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీనికి మొత్తం 3 ఎంట్రన్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్‌లో చూయించిన బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఒకటి. ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్. ఇంకొకటి సైడ్ ఉంటుంది ఎంట్రన్స్. అదంతగా ఏం వాడరు. సో, మెయిన్ మొత్తం ఈ 3 ఎంట్రన్స్ ఉంటాయి ఈ గుడికి. మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పక్కన చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అక్కడ మనకి కొబ్బరికాయ పూలు అన్ని దేవుడికి సంబంధించిన కొన్ని సామాన్లు దొరుకుతాయి. ఇక్కడ గజస్తంభం దగ్గర మనకు ఒక చిన్న స్టాండ్ లాగా పెట్టారు. ఆ స్టాండ్ పైన మనము దీపాలు ఎలిగించవచ్చు. మెయిన్ గుడికి పక్కనే మనకి శివుడి గుడి ఉంటుంది కుడివైపు. అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు వినాయకుడి గుడి వస్తుంది. ఈ గుడిలో మనకి ఎప్పుడు మంత్రాలు, శ్లోకాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ గుడిలోకి రాంగానే మనకు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మనకి గుడి మాత్రం నీట్‌గా, క్లీన్‌గా ఉంటుంది. ఇక్కడ రామావతారానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సన్నివేశాలను గోడ మీద శిల్పాలుగా చిత్రీకరించారు. అంటే రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి అరణ్యవాసానికి వెళ్ళడము, అక్కడ సీతాదేవిని రావణాసుడు అపహరించడము, యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిపోవడము, అలా మెయిన్ సన్నివేశాలని చిత్రీకరించారు. ఇంకిక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలు కూడా ఉన్నాయి. అంటే మత్స్యక అవతారము, కూర్మ అవతారము, వారాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామ అవతారము, బుద్ధ అవతారము, కృష్ణ అవతారము, కల్కి అవతారము ఇలా 10 అవతారాలను కూడా మనము చూడవచ్చు. గుడికి ఒకవైపేమో విష్ణుమూర్తి, లక్ష్మీదేవత, కొందరి దేవతలతో శిల్పం ఉంది. ఇంకొక వైపు ఏమో కృష్ణుడు రథాన్ని నడుపుతూ అర్జునుడు బాణం వేస్తున్నట్టు ఆ సన్నివేశాన్ని కూడా ఒకవైపు చిత్రీకరించారు. చూడడానికి చాలా బాగుంది. ఇంకోవైపు కృష్ణావతారానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే కృష్ణుడు పిల్లన గ్రోవిని వాయిస్తూ ఉండడము, ఇంకా కంసుని వధించడము, అలా చాలా చిత్రాలు ఆ దశావతారాలకి సంబంధించినటువన్నీ ఈ గోడ మీద చిత్రీకరించారు. ఒకవేళ మీరు పొద్దున పూట వెళ్తే మంచిగా చూడడానికి బాగుంటుంది. రాత్రి కాబట్టి ఆ లైట్స్‌కి అంతగా వీడియోలో పడలేదనమాట. ఈ దేవాలయం పూరిలో నెలకొని ఉన్న జగన్నాథ్ దేవాలయంకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణీయ భాగం శిఖరం. ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం శాండ్ స్టోన్‌తో కట్టబడినది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒరిస్సా నుండి తేవడం జరిగింది. గర్భగుడిలో జగన్నాథ్ స్వామి తన సన్నిహితులైన బాలభద్రుడు అంటే బలరాముడు, సుభద్రాదేవితో కలిసి ఉన్నాడు. గుళ్ళోకి ఫోటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. అందుకే నేను వీడియోస్, ఫోటోస్ ఏం తీయలేదు.
హలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.